ఫ్లాట్ డెలివరీ జరిగిన ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు 53 లక్షల వడ్డీ పొందారు. వారు చెల్లించిన 68.74 లక్షల మొత్తంపై సంవత్సరానికి 10.8% వడ్డీ చెల్లించాలని డెవలపర్ను రెరా ఆదేశించడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. న్యూ చండీగఢ్లోని ది లేక్ ప్రాజెక్టులో ముంబైకు చెందిన రీనా సుజిత్లు 2015 జూలైలో 2 ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. ఇందుకోసం యూనిట్కు 76 లక్షలు చెల్లించారు. ఒప్పందం ప్రకారం 42 నెలల్లోపు డెలివరీ చేయాలి. దీంతో 2019 జనవరి 8ని గడువుగా నిర్ధారించారు. అయితే గడువు ముగిసిన తర్వాత కూడా డెవలపర్ ఫ్లాట్ను స్వాధీనం అప్పగించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ ఫిర్యాదుదారులు రెరాను ఆశ్రయించారు. 1263 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాకు బదులుగా 1885 చదరపు అడుగుల సూపర్ ఏరియా ఆధారంగా కంపెనీ తమ నుంచి డబ్బులు వసూలు చేసిందని కూడా వారు వాదించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిర్మాణం మందగించిందని కంపెనీ వాదించింది. అయితే ఒప్పందంలో పేర్కొన్న స్వాధీన తేదీ జనవరి 8, 2019 అని, ఇది కోవిడ్-19 వ్యాప్తికి చాలా ముందు అని రెరా గుర్తించింది. అందువల్ల ఇక్కడ కోవిడ్ అనేది ఎంత మాత్రం కారణం కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదును అనుమతిస్తూ జనవరి 8, 2019 నుంచి చెల్లుబాటు అయ్యే స్వాధీనాన్ని అప్పగించే తేదీ వరకు కొనుగోలుదారులు చెల్లించిన 68.74 లక్షలకు సంవత్సరానికి 10.8 వడ్డీతో చెల్లించాలని డెవలపర్ను ఆదేశించింది. స్వాధీన తేదీ తర్వాత చెల్లించిన 7.30 లక్షలకు అదే రేటుతో వడ్డీని చెల్లించాలని కూడా ఆదేశించింది. డెవలపర్ను 90 రోజుల్లోపు ఆర్డర్కు కట్టుబడి ఉండాలని అధికారం ఆదేశించింది. అలా చేయడం విఫలమైతే చట్టంలోని సెక్షన్ 63 కింద తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో ఫిర్యాదుదారులకు డెవలపర్ 53.65 లక్షలు వడ్డీగా చెల్లించాల్సి ఉంది.